ఇంతకాలం కష్టపడి పండుకొని చేసుకొని గేడుకోతున్నాం అనుకుంటారా? ఇక మా దోసాడు చెప్తాడు వినుర్రి. ఖాళీ అంటున్నాం, పంజాబ్ వచ్చినాం అంటున్నాం. ఇక మేమైతే మాసాయిపేటకి దగ్గర ఉన్న ఒక దాబాకి అయితే వెళ్ళిపోయినాం గైస్. అది ఎట్లుందో ఏమైందో అంతా మీకు ఈ వ్లాగ్లో తెలిపిస్తా. అయితే ఎందుకు పోయినామంటే ఈరోజు మా ఓన్ బర్త్డే, అందుకోసం అని చెప్పేసి కేక్ తెచ్చి ఇక వానికైతే కట్ చేపిస్తాం. ఇక కేక్, షాల్వా, గన్స్ అన్నీ సెటప్ చేసేసినాం గైస్. చూడుర్రి. పాపం వాడు ఎంతో ఎగ్జైట్మెంట్తోని గన్స్ని కాలుదాం అనుకోండు, బట్ ఫెయిల్ అయింది గైస్. పాపం ఏం చేయలేం కాబట్టి ఇక ఇట్లా కాలుస్తారు. ఇక వన్ బర్త్డే కాబట్టి వన్ సంతోషం కోసం అయితే కొద్దిసేపు వదిలేసినాం. ఇక గన్స్తో ఆడుకున్నాడు. ఇక తర్వాత కేక్ తీసి ముంగట పెట్టినాం. ఇక సెలబ్రేషన్స్ అయితే ఆడికి కథమైనాయి గైస్. ఇక తర్వాత మేము అందరం కలిసి తిందామని చెప్పి ప్లాన్ వేసినాం. మాసాయిపేట 2, 3, 4, 5, 6, 7 నాతో 8 మంది. మేము మొత్తం 8 మంది వచ్చినాము. ఇక పోయి లోపల కూర్చున్నాము. కూర్చోగానే మా వాడైతే ఇక చూస్తుండు ఏం ఆర్డర్ చేయాలా, ఏం చెప్పాలా అని. ఇక అందరిని అయితే ఒకసారి అడిగిండు ఏమేమి తింటారు అని చెప్పేసి. అందరూ ఒకటి చెప్పంగానే మేమైతే ఇక ఆర్డర్ చేసేసినాం. ఇక మాది వచ్చే లోపల ఇక మా వాళ్ళందరూ ప్లేట్లు తుడుచుకుంటా రెడీగా ఉన్నారు, ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తారు. అయితే ఇక్కడ మేము ఇచ్చేసిన ఆర్డర్ ఏంటంటే 3 చికెన్ కర్రీ విత్ 1 పన్నీర్ అండ్ బటర్ నాన్ అండ్ బటర్ రోటీ. ఇక అక్కడ తినేయంగానే ఇక పక్కనకు వచ్చి ఛాయ్ తాగుదామని చెప్పేసి ఇక్కడ స్పెషల్ టీ అయితే ఆర్డర్ ఇచ్చేసినాము. మాకు వచ్చే లోపలనే ఇక మా వాళ్ళందరూ బాతకాన కొట్టుకుంటూ కూర్చున్నారు ఇక్కడ. సరే మరి ఉంటా, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.